హలో మచ్చా, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం వెరైటీగా ఉండాలని ఇప్పుడే చెప్పడం లేదు, లాస్ట్లో చెప్తే ఇక్కడికి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన బండ్లు అయితే డీజిల్ అయితే లేదు. ఫస్ట్ డీజిల్ అయితే వేసుకోవడానికి వెళ్తున్నా. డీజిల్ బంక్ కూడా కొంచెం చాలా దూరం అయింది. ఫైనల్గా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇంకా మన ఆటోలో డీజిల్ వేసుకొని లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా యుద్ధానికి అయితే మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది మన ఆటో. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నా, మళ్ళీ రిటర్న్ రావాలి కదా, అందుకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయా. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు అరే నీ అబ్బా నాకు అరే చింటూ బ్రో, కొంచెం చూసుకొని వెళ్ళు బ్రో, మా ఆటో కొంచెం అడ్డం వస్తున్నావు. మన బండి అయితే స్పీడ్ అయితే పోదు, నేను కొంచెం 80లో స్పీడ్ అయితే పెట్టేసాను. ఫైనల్గా హైవే దగ్గరికి అయితే వచ్చేసాను. మనం లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. హైవేలో రైట్ సైడ్ తీసుకొని లొకేషన్కి అయితే వెళ్తున్నాం. అంత రోడ్ బాగుందిలే అనుకున్నా, కానీ మధ్యలో కొంచెం జలగైతే ఇచ్చింది నాకు. మధ్యలో కొంచెం గుంత అయితే ఉన్నది, చూసుకోలేదు. గులాబ్ జాములు గులుగులు ఆడిపోయా నాకైతే. ఇంకా మ్యాట్లోకి వస్తే మా ఫ్రెండ్ లారైతే టైర్ పగిలిపోయిందని చెప్పాడు. నేనైతే లారీ టైర్ అయితే తీసుకొని వచ్చేసాను. లొకేషన్కి అయితే వచ్చాయి. ఇప్పుడే లారీ టైర్ దింపేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి. మామ, నీకంటూ ఒక పని పెట్టుకో, ఖాళీగా అయితే ఉండొద్దు ఎప్పటికీ. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను, నా తడాక చూపిస్తాను. మై మామ టెలింగ్ దట్. ఎలాగో ఇంత దూరం వచ్చా అని చెప్పేసి లారీని అయితే వీడియో అయితే తీసాం. డ్రైవింగ్ చేసి అందరూ అలసిపోయారు పాపం. మన ఆటోకి అయితే ఒక బీజం అయితే రెడీ చేసాం. బీజం అయితే మామూలుగా లేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామ. సరే మామ, నేను వచ్చిన పని అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నా. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ మామ.